नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूयाच्या ठळक बातम्या. जेडपीची सर्वसाधारण सभा, नवीन आमदारांचा शाल श्रीफळ देऊन सत्कार करण्यात आला. भाडोत्री टोळीला सुपारी देऊन हत्येचा कट, चौघांना अटक, काउन्सिलर दाम्पत्य फरार. आदिलाबादमध्ये बीआरएसला मोठा धक्का, डीसीसीबी अध्यक्षांनी पक्ष सदस्यत्वाचा राजीनामा. शहरात मुक्कोटी एकादशी पूजा, उत्तरेकडील दरवाजातून भक्तांना स्वामीचे दर्शन. आजच्या सविस्तर बातम्या. जेडपीची पूर्ण बैठक सुरळीत पार पडली. आदिलाबाद जिल्हा परिषद कार्यालयाच्या सभागृहात जेडपी अध्यक्ष राठोड जनार्दन यांच्या अध्यक्षतेखाली झालेल्या बैठकीला आमदार, लोकप्रतिनिधी आणि अधिकारी उपस्थित होते. विधानसभा निवडणुकीत विजयी झालेल्या आमदार पायल शंकर, अनिल जाधव आणि वेदमा बोज्जू पटेल यांचा लोकप्रतिनिधी आणि अधिकाऱ्यांच्या हस्ते शाल देऊन सन्मान करण्यात आला. त्यांना पुष्पगुच्छ देऊन त्यांचे अभिनंदन करण्यात आले. आदी आमदारांनी भाषणे केली. आदिलाबाद सर्वांच्या सहकार्याने जिल्ह्याला विकासाच्या वाटेवर पुढे नेऊ असे ते म्हणाले. ते म्हणाले की स्थानिक संस्थांमध्ये काम करण्याचा अनुभव असल्याने प्रत्येकाला क्षेत्र पातळीवरील समस्यांची जाणीव आहे. मग ते युद्ध पातळीवर सोडवण्याचे असतील की आपापल्या भागातील प्रगतीसाठी निधी उभारण्यात असेल, याबाबत बैठक ठराव करून शासनाकडे पाठवण्याचा आहे. శాసనసభ్యులు వారికి మనవి చేస్తా ఉన్నారు. సమయం తక్కువ ఉన్నప్పటికీ రేపు ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు సాధించే దిశగా ఎక్కడ ఏ అవకాశం ఉన్నా రాజకీయ పార్టీలనే చర్చ లేకుండా, మన మధ్యన ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఈ జిల్లా అభివృద్ధి గురించి కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజల సమస్యల మీదనే మనం అందరం పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి అధికార గణం కానీ, అనధికారులు కానీ, అపోజిషన్ ఉండాలి, ఏదైనా ఉండాలి, మనం కలిసికట్టుగా మన గ్రామాన్ని కానీ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మనం అందరం ఇక్కడ సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ వరకు కానీ ఎంపీ వరకు కూడా మన ప్రాంతాన్ని ఎంతవరకు అభివృద్ధి చేయగలుగుతున్నాం, ఎంత నిధులను మనం రాబట్టగలుగుతాం అనేది దానిపైన ఎక్కువ దృష్టి పెట్టి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఎక్కువ శ్రమపడి మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సర్వసభ్య సమావేశం ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశం. మరి ఏదైతే జిల్లాలో ఉన్న సమస్యలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మరి ఇది ఒక జిల్లాలో ఒక వేదిక, ఇది మినీ అసెంబ్లీ. మరి ఇక్కడ కూడా మన యొక్క ఆదిలాబాద్ జిల్లా సమస్యలన్నీ కూడా చర్చించుకునే అవకాశం ఉంటుంది, సమస్య పరిష్కారం చేసే సందర్భం ఉంటుంది. కాబట్టి గౌరవ సభ్యులందరికీ కూడా మరి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత జిల్లా పరిషత్ సమావేశానికి రావడం, మరి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తెలిసేటట్టు అతి అనాది కాలం, తక్కువ కాలంలోనే మాకు అవకాశం దొరకడం చాలా అదృష్టం. మరి సమస్యలు చెప్తూ పోతే చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో, ఈ 20 రోజుల్లో మండల పరిషత్ సమావేశాలు 2 ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అది ఉత్తూరు ఒకటి, అదేవిధంగా కడెం ఒకటి. మండల పరిషత్ సమావేశాలలో చాలా రకాల సమస్యలు మా దృష్టికి రావడం అనేది జరిగింది. మరి ప్రజలందరూ కూడా ప్రజల ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఈరోజు ఏర్పడింది. మరి దానికంటే ముందు అధికారులు ఎవరితో మాట్లాడాలన్నా భయపడేవాళ్ళు. ప్రజలందరూ కూడా అప్లికేషన్ ఇవ్వాలన్నా ఆ సమస్య కోసం 10 సార్లు తిరిగేటువంటి పరిస్థితి మేము చూసాం. నేను నిన్న కూడా అధికారులకు చెప్పింది ఒకటే, పని అవుతుందా కాదా, పని అవుతుందంటే అవుతుందని చెప్పాలి, కాదంటే కాదని చెప్పాలి. ఎస్ సార్
కానీ పని काకపోయినప్పుడు కూడా ఆఫీసుల చుట్టూ प्रजाला తిప్పడం మంచిది కాదు. नुकत्याच झालेल्या वंशी या तरुणाच्या हत्या प्रकरणी महत्त्वाचे तथ्य समोर आले आहे. हत्येचा करार 15 लाखात झाला असून यामागे प्रेम प्रकरण असल्याचे स्पष्ट करण्यात आले. या प्रकरणी 6 जणांविरुद्ध यापूर्वीच गुन्हा दाखल करण्यात आला असून त्यापैकी 4 जणांना अटक करण्यात आली असून अन्य 2 भाजप नगरसेवक रघुपती आणि त्यांची पत्नी फरार आहे. मावला पोलीस ठाण्यात आयोजित पत्रकार परिषद डीएसपी उमेंद्र यांनी या प्रकरणाची संपूर्ण माहिती दिली. తర్వాత మోటార్ సైకిల్ ఏమో వీళ్ళు రెక్కి చేసిన 2 మోటార్ సైకిల్ తర్వాత సెల్ ఫోన్లు వీళ్ళు ట్రీట్మెంట్ కిరాయి అంతకులతో అత్యాయత్నం చేయించిన ఉష్కం రఘుపతి 15 లక్షలతోని హత్యకు ఒప్పందం. ఇందులో వంశీ అనే యువకుడికి తీవ్ర గాయాలు. దీంట్లో 6గురిపై కేసు అయింది, 4గురిని అరెస్ట్ చేసినాము. మెయిన్ ఏంటంటే ఈ ఆదిలాబాద్ మావలా కౌన్సిలర్ రఘుపతికి ఒక కూతురు ఉంది. ఆ కూతురుతోని ఈ మావలాకు చెందిన వంశీ అనే మాల కులస్తునితోని ఫ్రెండ్షిప్ ఉన్నది. అది ప్రేమ వ్యవహారం కూడా జరిగింది. అది తెలుసుకున్న రఘుపతి 2 సంవత్సరాల క్రితము తన ఫామ్ హౌస్ తీసుకుపోయి మళ్ళీ ఒకసారి అతని కూతురుతో కనుక ప్రేమ వ్యవహారం నడిపిస్తే చంపేస్తానని బెదిరించేసి పంపించిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో తరచుగా మాట్లాడుకోవడం వ్యవహారం జరుగుతుందని తెలిసి ఎలాగైనా చంపాలని చెప్పేసి ప్లాన్ చేసిండు. 18వ తారీఖు ఉదయం 5 గంటలకు అశోక్ రవికి ఫోన్ చేసి మరి మనం పోదాం అనుకున్నాం కదా, పొద్దున్నే ఆ పిల్లోడు డైరీ ఫామ్కి పోతాడు. ఇంటికి దగ్గర నుంచి డైరీ ఫామ్ పోయి అక్కడ పాలు తీసుకొని ఆదిలాబాద్ పోతాడు. అది వీళ్ళంతా ఇన్ఫర్మేషన్ పెట్టేసుకొని 18వ తారీఖు నాడు ఉదయం 5 గంటలకు కేరకల నుంచి పోయి అక్కడ మావలా మెయిన్ రోడ్డు మీద ఆగినారు, కొత్తవాడ టర్నింగ్లో. సుమారు 5:30 గంటలకు ఈ వంశీ అనే యువకుడు అతని బండిపై స్కూటీపై వస్తున్నప్పుడు వీళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు. అతను వెనకంబడే ఫాలో అయ్యి స్పీడ్గా పోయి అతను గుద్దగానే అతను కింద పడ్డాడు. బండి ఒక దగ్గర పడ్డది. మళ్ళీ రివర్స్ తీసుకుని మళ్ళీ గుద్దుదామంటే పోయి ఎలక్ట్రిక్ పోల్ తగిలి ఆ బండి అందులోనే ఇరుక్కపోయింది. ఆ ఎలక్ట్రిక్ పోల్ విరిగి బండి మీద కూడా పడ్డది. అప్పుడు వంశతనికి గాయాలని వీళ్ళకి కూడా కొంచెం దెబ్బలు తాగిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి వీళ్ళు పారిపోయిన తర్వాత మనకు వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి వెళ్ళి రాజును, తర్వాత దిల్షాదును, ఆ తర్వాత అశోక్ను, తర్వాత రవిని మొత్తం 4గురిని అరెస్ట్ చేసినాము. వీళ్ళ వద్ద నుంచి మొత్తం టోటల్గా 18,500 రూపాయలు, 4 మొబైల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్ళు, ఒక కారును స్వాధీనం చేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు మెయిన్ వ్యక్తి హత్య చేయడానికి ప్లాన్ వేసిన ఉష్కం రఘుపతి, వాళ్ళ భార్య కూడా ఒకసారి ఇతన్ని చంపితే మా పరువు కాపాడినట్టు అవుతారు కాబట్టి దీంట్లో మీరు కూడా సహకరించని చెప్పి కోరింది కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరి మీద కూడా కేసు అయింది. ఇప్పుడు రఘుపతి భార్య వాళ్ళను అరెస్టుకు ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఫరారీలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళను ज्युडिशियल रिमांडకు పంపిస్తారు. संयुक्त आदिलाबाद जिल्ह्यात बीआरएसला मोठा धक्का बसला. संपूर्ण जिल्हा डीसीबीचे अध्यक्ष अड्डीभोजा रेड्डी यांनी पक्षाच्या प्राथमिक सदस्यत्वाचा राजीनामा देत असल्याची घोषणा केली आहे. ते म्हणाले की त्यांच्या अनुयायांशी त्यांनी आणि चाहत्यांशी चर्चा करून ते कोणत्या पक्षात सामील होणार हे ठरतील आणि येत्या 3 दिवसात ते उघड करतील. ते म्हणाले की तेलंगणा आंदोलनादरम्यान मी टीडीपी मधून बीआरएस मध्ये सामील झालो आणि 10 वर्षे पक्षासाठी काम केले. भविष्यातील कृतीही लवकरच जाहीर करणार असल्याचे त्यांनी सांगितले. त्यांचा राजीनामा हा पक्षाला मोठा धक्का म्हणावा लागेल. त्यांच्या पावलावर पाऊल ठेवून इतर काही प्रमुख नेते बीआरएस सोडून काँग्रेस पक्षात प्रवेश करत आहे. ధనంజయ్, అశోక్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు లింగారెడ్డి. ఈరోజు నేను దాదాపు ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీలోకి రావడం, ఉద్యమమైన తర్వాత తెలంగాణ ఉద్యమంలో దాదాపు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఆనాడు టీడీపీని వదిలి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం, ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 10 సంవత్సరాలు పనిచేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ఇస్తా ఉన్నాను. నాకు బీఆర్ఎస్ పార్టీ దాదాపు 14-15 సంవత్సరాలు సహకరించిన ప్రతి ఒక్క నాయకునికి అందరికీ
పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నా యొక్క రాజీనామానే పార్టీకి ముఖ్యం. రేపు ఒక 2-3 రోజులలో నేను అందరు గెలవబోతా ఉన్నాను, బూత్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు. అదేవిధంగా ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరికి కలిసి నాయకులకు కానీ, సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీలకు కానీ రేపు పెద్ద సంఖ్యలో, వందలాది సంఖ్యలో ఈరోజు నా వెంబడి రాబోతుందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ 4 రోజులలో వందలాది మంది ఫోన్ చేయడం జరిగింది. అన్నా నువ్వు రాజీనామా అయ్యు, నీ వెంబడి మేమున్నాం, ఎప్పుడు నీ అంటూ ఉంటాం, నువ్వు 15 గంటలు ఎప్పుడు పని చేసుకుంటుంటావు అని చెప్పి నాకు ఫోన్లు చేసి నాకు ధైర్యం ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళందరితో చర్చించి ఒక 3-4 రోజుల్లో మళ్ళీ ఒక 3-4 రోజుల్లో ప్రెస్ ద్వారానే వాళ్ళ నిర్ణయం ప్రకారం వాళ్ళు ఏ దారి పట్టమంటారో ఆ దారిలో, ఆ బాటలో వాళ్ళెంబడే నేను పోతా అని చెప్పి ఈ సందర్భంగా पात्रिका मित्रांना అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. श्रीमन नारायण हा देव आहे जो 3 देवतांना तसेच भूलोकातील लोकांना मोक्ष देतो. वैकुंठ एकादशी हा शुभ दिवस आहे, जेव्हा त्याने धनुर्मासात वैकुंठांचे द्वार उघडले आणि देवांसह त्यांची पूजा करणाऱ्या भक्तांना मोक्ष प्रदान केले. मुक्कोटी एकादशी म्हणून ओळखला जाणारा हा दिवस भाविकांनी शनिवारी भक्तिभावाने साजरा केला. शहरातील मारवाडी धर्मशाळा बालाजी मंदिरात भाविकांची गर्दी होते. पहाटे मंदिराचे पुजारी सुनील शर्मा यांच्या मार्गदर्शनाखाली स्वामीची विशेष पूजा करण्यात आली आणि तिरुवंजन, अभिषेक, प्रश्न विंदपंदी संस्कार शास्त्रोक्त पद्धतीने केले गेले. नंतर उत्तर दरवाजातून भाविकांना स्वामींचे दर्शन घेण्यात आले. मुक्कोटी एकादशीला उत्तर दरवाजातून भगवंताचे दर्शन घेणाऱ्या भक्तांना वैकुंठात प्रवेश मिळतो असे पुराणात म्हटले आहे. त्यामुळे सकाळपासूनच भाविकांनी स्वामींच्या दर्शनासाठी रांगा लावल्या. विशेष पूजा करण्यात आली. मंदिराचे आध्यात्मिक सौंदर्य पाहण्यासाठी शहरच नव्हे तर आसपासच्या गावातून भाविकांनी मोठी गर्दी केली. मंदिर प्रशासन आणि मंदिर समितीचे दिवस हे साजरा करण्यासाठी विशेष व्यवस्था केली होती. उत्तरेकडील दरवाजातून भाविकांना स्वामींचे दर्शन घेता यावे यासाठी विशेष रांगा लावून प्रसाद वाटप करण्यात आला. సరే అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి నాడు 33,000 కోట్ల దేవత ద్వారాలు తీసుండాలి అని ఆవిడ స్వామివారిని కోరుకుంటుంది. భగవద్బంధువులారా, పరమ పవిత్రమైన ధనుర్మాసము, మార్గశిర మాసంలో వచ్చే సూర్యుడు ధనుస్సు సంక్రమణ ధనుసు రాశిలో ప్రవేశించిన రోజు ధనుర్మాసము. ఈ ధనుర్మాసములో విశేషంగా ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవం వస్తుంది. ఈ ధనుర్మాస వ్రతాన్ని గోదాదేవి 30 రోజులు కూడా నియమ నిబంధనలను పాటించి భోగి రోజు స్వామివారిని వివాహం చేసుకున్న రోజుతోని ఆ రోజుతోని ధనుర్మాస వ్రతం పరిపూర్తి అవుతుంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి 33 కోట్ల దేవతలు ఆ శ్రీ మహావిష్ణువును వైకుంఠం లోపల దర్శనం చేసుకోవడానికి వచ్చిన రోజు ఈ ముక్కోటి ఏకాదశి. మన ఆదిలాబాద్ మార్వాడి ధర్మశాలలో వేయించేసి ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రాంగణం లోపల స్వామివారికి విశేషంగా ఈరోజు పొద్దున్నే విశేషంగా అభిషేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసి సేవాకాలం చేసి కూడా వైకుంఠ ద్వారాన్ని తెరవడం జరిగింది. आदिलाबाद शहरातील एका खासगी शाळेत आयोजित केलेले खाद्य महोत्सव विशेष प्रभावी होते. विद्यार्थ्यांनी घरोघरी विविध प्रकारचे खाद्यपदार्थ तयार करून स्टॉल लावून त्याचे प्रदर्शन केले. ते विकून उत्पन्न मिळवलं आणि या कार्यक्रमासाठी शाळेचे प्रतिनिधी अल्लुरी शोभा हे प्रमुख पाहुणे होते. प्रथम ज्योती प्रज्वलित केल्यानंतर त्यांनी रिबन कापून खाद्य महोत्सवाची सुरुवात करण्यात आली. या उपक्रमात विद्यार्थ्यांनी उत्स्फूर्तपणे सहभाग घेतला. त्याचाच एक भाग म्हणून विद्यार्थ्यांना पोषण मूल्यांची माहिती व्हावी आणि त्यांना व्यवसाय कौशल्ये शिकवावीत या उद्देशाने या उपक्रमाचे आयोजन करण्यात आल्याचे प्रशासकांनी सांगितले. फूड फेस्टिवलमध्ये विद्यार्थ्यांसह त्यांचे पालक आणि शिक्षकांनी पदार्थांची खरेदी आणि चव चाखली. CPR Food Fest. Every year we are celebrating in the month of December in the CPR School Food Fest.
This year also we are celebrating food fest. So near about 90 stalls, 90 into 2, 180 students are participating. So many varieties, means near about 90 varieties. There are about 1,000 parents are participating today in our CPR food fest. So this is every year activity. Why we are conducting this activity means, so every student should know the selling price, the cost price, loss, benefits, what benefits they got, how to sell the items. In future it is useful to you. आदिलाबाद विधानसभा काँग्रेस पक्षाचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी यापूर्वीच अनेक समाजसेवेच्या कार्यक्रमांनी आपल्या चाहत्यांची मने जिंकली आहे. KSR फाउंडेशनच्या माध्यमातून त्यांनी प्रजासेवा भवनात नित्य अन्नदान चालू केले आणि शेकडो लोक आपली भूक भागवत आहे आणि कंदी श्रीनिवास रेड्डी हे आपले औदार्य दाखवत आहे. आजपर्यंत असे अन्नदान कोणीही केले नाही, पण कंदी श्रीनिवास रेड्डी अव्याहतपणे हे अन्नदान ठेवून त्यांना लोक आशीर्वाद देत आहे. గుండెగల్ల గట్టివాడే కందీసి నన్నా సాయమే నీకున్న గుణం సామాన్యులతో నీ పయనం సమాజమే నీ దైవం సంక్షేమానికే నీ నయనం జనం వైపే నీ పాదం నువ్వు జనానికే అంకితం ప్రజలే నీకు ప్రాణమో మాయన్నా సినన్నా నువ్వు జనంలోనే ఉంటావో మాయన్నో సినన్నా ప్రజలే నీకు ప్రాణమో మాయన్నా సినన్నా నువ్వు జనంలో ప్రజల గుంతెత్తి జనుల చైతన్య వర్షినవో మోడు బారిన బతుకుల చూసి అక్కై మండినవో ఆదిలాబాదు అభివృద్ధి ధ్యేయమై సాగినవో నీతికి నిలువెత్తువో నిజాయితీకి గురుతువో తేడా చూపని గుణమువో వెనుతిరగని రణమువో కంది శ్రీనివాసన్న గురి తప్పని బాణమో ప్రజలే నీకు ప్రాణమో మాయన్నా సీనన్నాను జనంలోనే ఉంటావో మాయన్నో సీనన్నా ప్రజలే నీకు ప్రాణమో మాయన్నా సీనన్నాను జనంలోనే ఉంటావో మాయన్నో సీనన్నా. मध्याह्न भोजन कर्मचाऱ्यांची प्रलंबित बिले आणि थकबाकी तत्काळ अदा करण्यासाठी युनियनच्या नेत्यांनी सरकारकडे पावले उचलण्याची मागणी केली आहे. आदिलाबाद येथील प्रेस क्लब येथे AITUC जिल्हा सचिव कुंटाला रामुलू यांच्या नेतृत्वाखाली आयोजित पत्रकार परिषद ते बोलत होते. पूर्वीच्या BRS सरकारने मध्याह्न भोजनाची कामगारांची अजिबात काळजी घेतली नाही असे ते म्हणाले. वेळेवर बिले न भरल्याने व थकबाकी न भरल्याने गंभीर आर्थिक अडचणी निर्माण झाल्या असल्याची खंत त्यांनी व्यक्त केली व नवयुक्त सरकारावर आशा ठेवून कर्तव्य बजावत असल्याचे सांगून किमान वेतन सुधारणा कायद्यानुसार किमान वेतनाची अंमलबजावणी करावी अशी मागणी त्यांनी केली. तसेच प्रलंबित असलेली सर्व बिले तातडीने सोडवण्याची विनंतीही केली. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఆ ప్రభుత్వంలో మేము తెలంగాణ కోసం కొట్లాడినా కానీ పార్టిసిపేట్ అయినా కానీ మా గురించి ఆ తెలంగాణ ప్రభుత్వం వచ్చినటువంటి TRS ప్రభుత్వం వాళ్ళు BRS ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి. అయితే మేము చెప్తున్నది ఒకటే, తెలంగాణ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన కార్మికులు చాలా కష్టాలు ఏర్పడేది. గతంలో కంటే ఇంకా చాలా గతం ఉన్న ప్రభుత్వాల కంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనడం జరిగింది. ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 400 కోట్లు బకాయి ఉన్నది. గత జూలై నుంచి ఇప్పటి వరకు వేతనాలు లేవు, బిల్స్ లేవు, 9th 10th బిల్స్ లేవు, కోడిగుడ్డు బిల్స్ లేవు. ఇవన్నీ చూసిన దాకా సుమారు 400 కోట్ల బకాయి ఉన్నది. ఈ బకాయిలు వెంటనే ఇవ్వాలని చెప్పి మేము ఈ మధ్యకాలంలో కలెక్టర్లకు DEOలకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం మా గురించి ఆలోచించాలా, ఇది ఈ పిల్లలకు ఇచ్చే నాణ్యమైన భోజనాన్ని పౌష్టికారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మేము ఒకటే చెప్తున్నాం, వందల కొద్ది వేల కొద్ది ఉన్న పాఠశాలకు మరి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందో మీరు ఆలోచించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఏదైతే పనిచేస్తామో ఏజెన్సీలు కాకుండా కార్మికులుగా గుర్తించి కార్మిక చట్టాలన్నీ కూడా EF, PF సౌకర్యం అన్ని కల్పించాలని చెప్పి వీళ్ళకు కనీస వేతన చట్టం ప్రకారంగా ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పని
ఈ బకాయిలు మొత్తం తొందరగా ఇవ్వాలని చెప్పని మేము కోరుతాం. లేకుంటే మా ద్వారా ఎలాంటి ఆందోళన చేయనీయకుండా మేము కొత్త ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గ్రహించి మా పక్షాన ఉండి ప్రభుత్వం సంబంధించిన బడుగు బలైన పిల్లలందరికీ కూడా సహకరించాలని చెప్పి మేము సంఘం తరఫున కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ సమస్యలు కూడా పరిష్కరించని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం ప్రభుత్వానికి. अय्यप्पा स्वामीची पालखी मिरवणूक यशस्वी झाली. शहरातील क्रांतीनगर कॉलनीतील पंचमुखी हनुमान मंदिरात सुब्रह्मण्य स्वामी उत्सवाच्या प्रतिमेचे अय्यप्पा स्वामी व भक्तांनी विशेष पूजन केले. त्यानंतर पालखी मिरवणूक शहरातील रस्त्यावरून निघाली व महिलांनी मंगल आरती केली व भक्तिगीतांवर भक्तांनी नृत्य करून भक्तीपर आनंदात मग्न होते. स्वामीये शरणम अय्यप्पा असे म्हणत प्रभूचे नामस्मरण करून आपली भक्ती त्यांनी व्यक्त केली. पालखीच्या मिरवणुकीने वसाहतीत आध्यात्मिक वैभव निर्माण झाले. शहरातील रस्ते भगवान अय्यप्पाच्या नावाने दुमदुमून गेले. आदिलाबाद जिल्हा ख्रिसमसच्या सणांनी भरलेला आहे. शहरातील काही शाळांना आधीच सुट्टी जाहीर करण्यात आली आहे, तर इतर शाळांमध्ये प्री स्कूल सेलिब्रेशन सुरू आहे. एका स्थानिक खासगी शाळेत मेरी क्रिसमस मोठ्या थाटात साजरा करण्यात आला. शिक्षकांनी मुलांसह केक कापून आनंद साजरा केला आणि क्रिसमसच्या सेलिब्रेशनमध्ये मुलांनी खास वेशभूषा करून नृत्य केले. समता सैनिक दलाच्या संयुक्त विद्यमानाने 17 ते 26 जानेवारी या कालावधीत राष्ट्रीय श्रमिक सैनिक दिनाहून उत्सवानिमित्त बाईक रॅली काढण्यात आली. प्रथम स्थानिक आंबेडकर चौकातील आंबेडकर पुतळ्यास पुष्पहार अर्पण करण्यात आला.
त्यानंतर बाईक रॅलीला सुरुवात झाली। सामान्य जिल्ह्यात ही रॅली 3 दिवस चालणार आहे आणि समता सैनिक दल राष्ट्रीय भौदिया प्रमुख डॉक्टर महेंद्र जाधव म्हणाले की या कार्यक्रमाचा मुख्य उद्देश संविधानाविषयी जनजागृती करून गळती झालेल्या विद्यार्थ्यांना जागरूक करून अभियान राबवणे हा आहे। पूज्य डॉक्टर बाबासाहेब आंबेडकरांचा समता सैनिक दल पिछले 20 सालों से समता सैनिक दल कैडर कैंप लेता है, प्रशिक्षण शिविर लेता आ रहा है। इस साल भी हर साल की तरह इस साल भी 17 जनवरी से लेकर 26 जनवरी तक सामने शिविर और समता सैनिक दल का प्रशिक्षण शिविर आयोजित किया जा रहा है। उसी के संदर्भ में आज से 3 दिन का बाइक मार्च पूरे आदिलाबाद जिला में हम लोग करने वाले हैं, जिसमें 50 समता सैनिक दल के मार्शल शामिल है। ये बाइक मार्च 3 दिनों तक यानी आज 23, 24 और 25 ये 3 दिन पूरे जिला घूमेगा और जो सामने शिविर और प्रशिक्षण शिविर समता सैनिक दल की ओर से 17 जनवरी से लेकर 26 जनवरी तक आयोजित किया जा रहा है, उसके बारे में हम लोग प्रचार करने वाले हैं। हम सभी जानते हैं कि आज भारत के संविधान के ऊपर कितने आघात हो रही है। भारतीय संविधान को जानने की, समझने की हर नागरिक को बहुत ज्यादा जरूरत आज के जमाने में आ पड़ी है और इसीलिए समता सैनिक दल पिछले 20 सालों से ये काम हर साल करता रहा है और इस साल भी समता सैनिक दल भारतीय संविधान की जागरूकता को लेकर, भारतीय संविधान की महत्ता को लेकर, हमारे मौलिक अधिकारों को प्रचार करने के लिए पूरे आदिलाबाद जिला का प्रचार आदिलाबाद जिला में बाइक मार्च करने वाले हैं। आदिलाबाद जिल्ह्यातील जैनत मंडळाच्या कापरी गावात 3 दिवस मोठ्या थाटात पार पडलेला गीता जयंती सोहळा आज डोळ्यांना पर्वणी म्हणून संपला। या 3 दिवस विशेष पूजा कार्यक्रम, होमम, पालखी मिरवणुकीने गावात आध्यात्मिक सौंदर्याबरोबरच उत्सवी वातावरण होते। या मेळ्याला कापरीतूनच नव्हे तर आजूबाजूच्या गावातूनही मोठ्या संख्येने भाविकांनी हजेरी लावली होती। गावातील ज्येष्ठांनी सांगितले की दरवर्षी गीता जयंती उत्सव एकत्रितपणे साजरा केला जातो। मंदिर परिसरात भाविकांनी भक्तिगीते गायली। कार्यक्रमाचे प्रमुख पाहुणे म्हणून पट्टभी मार्चार्य यांनी गीता महात्म्य विशद केले। ఇక్కడ మొదలు ఖాబ్రీ అనే గ్రామంలో ఎక్కడైనా కూడా భక్తులు దాన్ని గ్రహించగలిగే వాళ్ళు, వినగలిగిన వాళ్ళు ఉన్న చోటనే ఇది స్థాపింపబడుతుంది। ఈ ఊర్లో ఒకటి సావుళి, బామ్ని, కుబీరు రకరకాల మాకు శిష్యవర్గం ఉన్న చోట అంతటా కూడా దీన్ని స్థాపించడం జరిగింది। తద్వారా స్థాపించగానే ఏమైంది, సేవ కూడా చెయ్యాలి అంటే నేను ఉద్యోగం చేసిన శేష జీవితం ఏం చెయ్యాలి, భగవత్ సేవ చెయ్యాలి అనే కోరిక చేత ఇలాంటి సేవ చేస్తున్నాను। దానికి సత్ఫలితం కనపడుతుంది। ఈ మంది అందరూ వచ్చి కూర్చున్నారు అంటే మీరు చూడండి, మీ అనుభవంతో చూడండి, ఒక్కళ్ళు కూడా కదలరు।
ఈ ఊరిలో కూడా ఆ మహత్యం ఏంటంటే గీతా మహత్యం అని చెప్పక तपदू। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। जेडपीची सर्वसाधारण सभा, नवीन आमदारांचा शाल श्रीफळ देऊन सत्कार करण्यात आला। भाडोत्री टोळीला सुपारी देऊन हत्येचा कट, चौघांना अटक, काउन्सलर दाम्पत्य फरार। आदिलाबाद मध्ये बीआरएसला मोठा धक्का, डीसीसीबी अध्यक्षांनी पक्ष सदस्यत्वाचा राजीनामा। शहरात मुक्कोटी एकादशी पूजा, उत्तरेकडील दरवाजातून भक्तांना स्वामीचे दर्शन। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया, तोपर्यंत पाहत रहा आमा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।